నీట్ జేఏఈలో జాతీయ స్థాయి ఉత్తమ ర్యాంకులు సాధిస్తున్న ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏఎం ప్రోగ్రాంకు శ్రీకారం చుట్టారు. పోటీ పరీక్షలకు అవసరమయ్యే నైపుణ్యం, జ్ఞానం, మార్గదర్శకత్వంతో కూడిన విద్యా విధానం ఎయిర్ ఫమ్ ఎక్సలెన్స్ ప్రోగ్రాం తిరుపతి ఆకాష్ విద్యా సంస్థ కార్యాలయంలో శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ సిహెచ్ విజయ్ కుమార్, అసిస్టెంట్ సెల్ఫ్ హెడ్ మోడం నరసింహులు, ఇతర ప్రతినిధులు కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీట్ జేఏఈ వంటి పోటీ పరీక్షలతో పాటు ఒలింపియాడ్, ఇతర జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో విజేతగా నిలిచేందుకు అవసరమైన నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు ఈ ఎక్సలెన్స్ ప్రోగ్రాం దోహదపడుతుందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి కూడా ప్రత్యేక ప్రవేశ పరీక్షను నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్టు తెలిపారు. గత ఏడాది ప్రయోగాత్మకంగా కొన్ని కేంద్రాల్లో ప్రవేశపెట్టిన ఈ విధానం ద్వారా విద్యార్థులు 100% ఫలితాలు సాధించేందుకు అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. తిరుపతి బ్రాంచ్ ద్వారా కూడా ప్రతి ఏటా వందల సంఖ్యలో విద్యార్థులు నీట్ జేఏఈ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధిస్తున్నారని, ఇటీవల ఒలింపియాడ్ విజేతలను కూడా తాము సత్కరించామని గుర్తు చేశారు. విద్యార్థులకు స్ఫూర్తినిచ్చే విధంగా గత ఏడాది విజేతలైన ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఈ సందర్భంగా సత్కరించారు. 315 కేంద్రాల ద్వారా దేశవ్యాప్తంగా ఏడాదికి 4 లక్షల మంది విద్యార్థులు గడిపిన 36 సంవత్సరాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించినట్టు వెల్లడించారు. ప్రతి ఏటా వందల సంఖ్యలో విద్యార్థులు విజయాలు సాధిస్తున్నట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ హెడ్స్ రమా రమేష్, రఘురామ్, పవన్ కుమార్, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ సాయిరాజ్ కుమార్, ఏఓ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. And even I request you to join some of the times to motivate your juniors. So really proud of my boy. చాలా ఇంట్రోవర్ట్గా ఉంటాడండి. తనంతా తన పని ఏంటో తను చేసుకోవటం, ఆ క్లాస్కి వెళ్ళే టీచర్కి తప్ప మిగతా వాళ్ళకి తను ఉన్నాడనే విషయం కూడా తెలియదు. సైలెంట్ కిల్లర్ ఒక రకంగా చెప్పాలంటే, వచ్చామా మన పని చేసుకున్నామా. ఈ లోకల్లో జనరల్ మెరిట్లో సీట్ రావటం అనేది క్యాంపస్కి ఆడుతూ పాడుతూ వచ్చి చేయటం అనేది నిజంగా హ్యాపీయెస్ట్ న్యూస్. ఆల్ ది బెస్ట్. SVMC. సార్ వెల్కమ్ సార్. I am first year medical, studying at SVMC. I studied my entire 2 years and 1 long term here itself in Akash Institute. So how you are supporting your juniors in upcoming days? How you are going to support? Some of the time can you come for branch for 5 minutes? Right? Thank you. Come on. So introduce yourself. I am Srinatha. Now I am first year medical at SP Medical College. I have completed my intermediate as well as long term in this college. I am very happy to be here. Thank you. So Chandrapriya, I am first year medical in SP Medical College, studying my intermediate in Akash Institute. course, ये course అయిన తర్వాత డైరెక్ట్ ఆఫర్ ఈస్ డైరెక్ట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ అయిపోగానే డైరెక్ట్గా మెడికల్ సీట్ వచ్చేసింది. అంటే లాంగ్ టర్మ్ అనే దానికి అవకాశం లేకుండానే ఆడుతూ పాడుతూ అంటే అది. ఎందుకంటే వన్ ఆఫ్ ద ఫెమిలియర్ మెంబర్, ఏ చిన్న ఇష్యూస్ సరదాగా కానీ ఆటపాటల్లో కానీ లేకపోతే పిల్లలతో మిగతా వాళ్ళతో గిల్లిగజ్జాలు కానీ ఏది మిస్ అవ్వకుండా డైరెక్ట్గా +1 +2 అయిపోగానే క్యాంపస్ సెలక్షన్, డైరెక్ట్ మెడికల్ కాలేజ్లో సీట్. అలాగా ఫలితాలు సాధించిన వాళ్ళలో చందన ప్రియ కూడా 1 more member ఫ్రమ్ అవర్ ఇన్స్టిట్యూషన్. అనేటువంటి విధానం ద్వారా మెంటర్షిప్ ఇవ్వటం, అలాగే డౌట్ సెషన్స్ అనేవి వాళ్ళకి ఏర్పాటు చేయటం, అలాగే కంటిన్యూస్ ఎగ్జామ్స్ జరపటం, ఈ విధానాలన్నిటి ద్వారా వీళ్ళని మనం జాతీయ స్థాయిలో ఉండేటువంటి ఒలింపియాడ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేయించడం జరుగుతుంది.
మనందరికీ తెలుసు నీట్, జేఈ మెయిన్స్ ఇలాంటి ఎగ్జామ్స్కి ముందుగానే కొన్ని నేషనల్ లెవెల్ ఒలింపియాడ్ ఎగ్జామ్స్ జరుగుతాయండి. వాటిని ఎన్ఎస్ఈ అంటే నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామ్ ఫర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అలాగే ఐఓక్యూఎం మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్. మరి ఫౌండేషన్ స్టూడెంట్స్ని గమనించినట్లయితే 8th, 9th, 10th స్టూడెంట్స్కి సంబంధించి ఎన్ఎస్ఈ అండ్ ఐఎంఓ అనేటువంటి మ్యాథమెటిక్ ఒలింపియాడ్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా వాళ్ళకి శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. ఈ ఒలింపియాడ్ ఎగ్జామ్స్లో వారు చేసినటువంటి లేదా తెచ్చుకున్నటువంటి ఫలితాలన్నీ కూడా ఫైనల్గా 3 months తర్వాత లేదా 4 months తర్వాత జరిగేటువంటి జాతీయ స్థాయి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో జేఈ, అలాగే నీట్, అలాగే జేఈ అడ్వాన్స్ ఇలాంటి పోటీ పరీక్షలకి వాటికి చాలా ఉపయోగపడుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ వీ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్, మీడియా ఫ్రెండ్స్ టు bring this information to all the people in the society to get their dreams in real in the competitive examinations. అనే ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రాం ద్వారా మనం 3 అంటే మీరు అన్నారు లాంగ్ టర్మ్ అంటే 12th ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, వాళ్ళకి సీట్ రాలేదండి. ఇప్పుడు వాళ్ళు ఏ ఏరియాలో అంటే 4 సబ్జెక్ట్స్లో ఏ కాన్సెప్ట్ మీద వాళ్ళకి లోపం ఉంది అనేది, ఎక్కడ వీక్గా ఉన్నారనేది మనం తెలుసుకోగలిగితే ఈ దొరికినటువంటి 7-8 నెలలు అనేది పూర్తిగా వాళ్ళకు ఉపయోగపడేటట్టు చేయొచ్చు. నేను చెప్తున్నానని కాదు, మీరు కూడా ఎంక్వైరీ చేయండి. ఇండియాలోనే ఇది ప్రప్రథమంగా ఆకాష్ ఇన్స్టిట్యూట్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి విధానం. 2 ఏళ్ల సిలబస్ మీద కలిపి 3 మాక్ టెస్టులు కండక్ట్ చేస్తున్నాం. వాటి పేరే డయాగ్నోస్టిక్ టెస్ట్లు. అంటే మనకు తెలిసింది కదా, హాస్పిటల్కి వెళ్తే డయాగ్నోసిస్ చేస్తారు, అంటే లోపాన్ని నిర్ధారించేటువంటి పరీక్షలు అవి. దీన్ని మన కంప్యూటర్స్ అనలైజ్ చేసి ఏ కాన్సెప్ట్ మీద తప్పు చేశారు అనేది పూర్తిగా తెలుసుకొని మనకి 1.5 lakh క్వశ్చన్ బ్యాంక్ ఉందండి ఆకాష్కి. దాన్ని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సపోర్ట్ తీసుకొని మీరు ఫిజిక్స్లో కెపాసిటెన్స్ అనే దగ్గర తప్పు చేస్తే సిస్టమ్ కెపాసిటెన్స్ మీద ఒక 5-6 క్వశ్చన్స్ మీకు మాత్రమే మీ మెయిల్కి పంపిస్తుందండి. అలాగే బయాలజీలో ఫర్ ఎగ్జాంపుల్ మెన్స్ట్రువల్ సైకిల్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. పిల్లలు అక్కడ తప్పు చేస్తే వెంటనే సిస్టమ్ దాన్ని ఐడెంటిఫై చేసి మన క్వశ్చన్ బ్యాంక్ నుంచి 5-6 క్వశ్చన్స్ ఆ బాబుకి కానీ ఆ పాపకు కానీ వాళ్ళ మెయిల్కి పంపించడం ద్వారా తక్కువ టైం, సమయాభావం వల్ల వాళ్ళు పూర్తిగా చదవలేరు కాబట్టి 2 సంవత్సరాల సిలబస్ని 9 నుంచి 10 నెలల్లోనే వాళ్ళు పూర్తి చేయాలి. కాబట్టి మొత్తం చదవటానికి అవకాశం లేదు. సో ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అంటే మనకున్నటువంటి ఈ ట్రెడిషనల్ విధానాలు అంటే గుడ్ టీచర్స్, మేమందరం కూడా 25 నుంచి 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళం, సీనియర్స్ ఉన్నాం. అలాగే ఎన్ఐటీస్, ఐఐటీస్ నుంచి సెలెక్ట్ చేసుకోబడ్డటువంటి ప్రొఫెసర్స్ ఉన్నారు. అలాగే యంగ్స్టర్స్ అయితే కనుక ఎన్ఐటీస్ అలాగే రెప్యూటెడ్ యూనివర్సిటీస్ నుంచి వాళ్ళని క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా తీసుకొని వాళ్ళకి సెపరేట్గా 6 months ట్రైనింగ్ ఇచ్చి మనం క్యాంపస్లో డౌట్ సెషన్స్ కూడా తీసుకున్నాం. అంటే ట్రెడిషనల్గా ఉన్నటువంటి సాధనాలతో పాటుగా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా ఉపయోగించుకొని తక్కువ టైంలో ఎగ్జాక్ట్గా ఎక్కడైతే వాళ్ళు తప్పులు చేస్తున్నారో ఆ ఏరియాలో వాళ్ళని స్ట్రెంగ్తన్ చేయడం ద్వారా ఉత్తీర్ణత శాతాన్ని మనం పెంచుతున్నాం. ఈ జరిగినటువంటి ప్రోగ్రాం మీకు 2025 అంటే రాబోయే మే 5వ తారీఖున జరిగేటువంటి నీట్ పరీక్షా ఫలితాల్లో చాలా క్లియర్గా ఇండియా లెవెల్లో ప్రెస్ మీట్ పెట్టి మీ అందరికీ షేర్ చేసుకుంటాం అని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం. తిరుపతి ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద అచీవ్మెంట్ ఆఫ్ గుడ్ రిజల్ట్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా మీరు కూడా అడగదలుచుకున్న సందేహాలు ఏమైనా ఉంటే ఒకసారి మీడియా మిత్రులందరికీ కూడా సవినయంగా విన్నపిస్తున్నాం. యూ కెన్ ఆస్క్ ద డౌట్స్. హైయెస్ట్ కంటే ఇంకా తక్కువే ఉంది సార్. ఇంకొకటి ఏంటంటే ప్రతి స్టూడెంట్కి మనం అందుబాటులో తీసుకురావడానికి ఒక స్కాలర్షిప్ ఎగ్జామినేషన్ కూడా మనం ప్రతి స్టూడెంట్కి కండక్ట్ చేస్తున్నాం. IACST అని ఇన్స్టెంట్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ అని ఒక ఎగ్జామినేషన్ కూడా మన పిల్లలందరికీ కండక్ట్ చేస్తున్నాం సార్. ఆ ఎగ్జామ్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని వాళ్ళ ఫీజు అనేది స్టూడెంటే మనకు ఎంత ఫీజు ఉన్నా కూడా దాన్ని 50% కూడా తగ్గించుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి సార్. అలాగే ట్యూషన్ ఫీజు మీద ఆ ఎగ్జామ్ రాయడం ద్వారా 90% వరకు కూడా ఫీజు కన్సెషన్ తెచ్చుకోవడానికి స్టూడెంట్కి అవకాశాలు కూడా మనం కల్పిస్తున్నాం మన ఇన్స్టిట్యూట్ ద్వారా. సో ఏ స్టూడెంట్ అయినా సరే ఆకాష్లో చదువుకోవాలనుకుంటే కనుక ఫీజుల పరంగా ఇబ్బంది పడుతున్నా కూడా వాళ్ళకి మల్టిపుల్ ఆప్షన్స్ మనం ఇస్తున్నాం సార్. పిల్లలకు కూడా పేరెంట్స్కి కూడా ఫీ పే చేసే విధానంలో కూడా మల్టిపుల్ EMI మోడ్స్ కానివ్వండి,
లేకపోతే ఇన్స్టాల్మెంట్ మోడ్స్ కానివ్వండి, లంసమ్ మోడ్స్ కానివ్వండి, ఇట్లా ఏవైతే ఫ్లెక్సిబిలిటీ ఉంటాయో పేరెంట్స్ని బట్టి, సో అన్ని ఫ్లెక్సిబిలిటీస్ ఆప్షన్స్ కూడా మనం పేరెంట్కి కల్పిస్తున్నాం సార్. అలాగే మనకు పేరెంట్ పే చేసే ప్రతి రూపాయలోనూ 18% జిఎస్టీ మనం పే చేస్తున్నాం. ఆ రిసిప్ట్తో సహా మన పేరెంట్కి ప్రతిదీ కూడా మనం అందుబాటులో ఉంచుతున్నాం సార్. 2024 జేఈ రిజల్ట్స్ చూసుకున్నట్లయితే సో మన దగ్గర నుంచి 5 విద్యార్థులు ఐఐటీస్లోని, 6 ఎన్ఐటీస్ అండ్ ఒక 3 ట్రిపుల్ ఐటీస్లో ఉన్నారు. 35 స్టూడెంట్స్ డిఫరెంట్ రిప్యూటెడ్ యూనివర్సిటీస్ లైక్ బిట్స్ కానీ, విట్ కానీ, అమృత, ఎస్ఆర్ఎం లాంటి డిఫరెంట్ డీమ్డ్ యూనివర్సిటీస్లో 35 నుంచి 40 స్టూడెంట్స్ వరకు మన విద్యార్థులు, తిరుపతి ఆకాష్ విద్యార్థులు డిఫరెంట్ డీమ్డ్ యూనివర్సిటీస్లో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకోబోతున్నారు. ఈ ఇయర్ 24 మన జేఈ అండ్ అదర్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ క్లియర్ చేసి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళు కంప్లీట్ చేసుకోబోతున్నారు. సో ఇది తెలియజేయడానికి చాలా సంతోషిస్తుంది. థ్యాంక్ యూ. పాత్రికేయ బృందానికి నమస్కారాలు. మనకి లాస్ట్ 2023-24 నీట్ తిరుపతి బ్రాంచ్ నుంచి 21+ స్టూడెంట్స్ అనేవి గవర్నమెంట్ ఫ్రీ మెడికల్ సీట్ గెట్టింగ్ ర్యాంక్ తీసుకోవడం జరిగింది. అందులో బిందుసాగర్ తలారి డైరెక్ట్ ఇంటర్ నుంచి వెరీ వెల్ ప్రెస్టీజియస్ మెడికల్ కాలేజ్ జిప్మర్కి సెలెక్ట్ అవడానికి చాలా మేము గర్విస్తున్నాం. మా ఫ్యాకల్టీకి, ఆకాష్ యాజమాన్యానికి, తల్లిదండ్రులకి, విద్యార్థులందరికీ కూడా మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. సో వీళ్ళందరూ కూడా వెల్ రిప్యూటెడ్ మెడికల్ కాలేజెస్లో వీళ్ళందరూ కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. కొంతమంది ఈ ఎస్విఎంసిలో, కొంతమంది ఏఎంసిలో, సిద్ధార్థ మెడికల్ కాలేజ్, నారాయణ మెడికల్ కాలేజ్, ఇలా డిఫరెంట్ లోకల్ కాలేజెస్తో పాటుగా బిందుసాగర్ తలారి అనేది ఫస్ట్ టైం ఇది మాకు ఆకాష్ తాలూకా క్రౌన్లో ఒక ఫెదర్ కింద మేము చెప్తాం బిందుసాగర్ తలారి. అదేవిధంగా నెక్స్ట్ 2025 సార్ ఆల్రెడీ చెప్పినట్టుగా ఈ 2025 నీట్లో దీనికి మళ్ళీ ఈ రికార్డుని మళ్ళీ పునరావృతం చేస్తూ ఇంకా ఆల్ ఇండియా లెవెల్లో బెస్ట్ ర్యాంక్ని ఇవ్వడానికి మా తిరుపతి టీం రెడీగా ఉందని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను.